ఒక యోగి ఆత్మకథలో మహావతార్ బాబాజీ మహారాజులు ఇచ్చిన అనుగ్రహం. అయితే వీరు మహావతార్ బాబాజీ మహారాజుల యొక్క దర్శనము ఒక సామాన్యమైన మామూలు సాధువులాగా, ఎందుకంటే వారు మహా అవతార్, ఇంకా శరీరాన్ని ఉంచుకున్నారు కాబట్టి మహా అవతార్. అంతకుముందు ఒక గురువుగారు కలిస్తే ఆ సన్యాసి జడలు అవి కట్టేసుకొని భిక్షపాత్ర పెట్టుకుని అరుస్తూ హరహర శంకర్ హరహర శంకర్ అని తిరుగుతూ ఉంటే ఈ శిష్యుడు ఈయన అనుకుంటారు అనమాట, ఇంత అవసరమా సాధువుకి ఆంతరంగిక ప్రయాణం చేయాలి కదా. ఈయన ఇలా అనుకోవటము, ఇంకా మహావతార్ బాబాజీ దర్శనం ఇవ్వలేదు అనుకుంటూ ఉంటారు. అలా ఒకసారి కుడి చేతి వెంపు చూడగానే అక్కడ ఏ సాధువునైతే వీరు వ్యతిరేకత చూపించారో ఆ సాధువు దగ్గర మహావతార్ బాబాజీ మహారాజులు వారి భిక్షపత్రకు అడుగుతూ ఉంటారు. ఆయన చూసి ఆశ్చర్యపోయి, బాబాజీ ఏంటిది అని అంటే, ఈశ్వర నామం చెప్తున్నప్పుడు బహిర్గతంగా కానీ అంతర్గతంగా కానీ విమర్శ ఉండకూడదు. అతి ఉత్తమమైనది ఆధ్యాత్మిక ప్రయాణంలో అతి ఉన్నతమైనది మొట్టమొదటిది వినయం అని వారు చెప్పటం అన్నమాట. రెండు, ఏకలక్ష్య సాధన, కమిట్మెంట్. భజన చెయ్యాలి అంటే చెయ్యాలి, సమయానికి వెళ్ళాలి అంటే వెళ్ళాలి. ఎందుకు అంటే ఆ డిసిప్లిన్, ఫస్ట్ వినయము డిసిప్లిన్. ఈ వినయము డిసిప్లినే కట్టడి విశ్వాసాన్ని పెంచుతుంది.